సార్ ఆ ఇంట్లో అనే సినిమా కోసం టాపిక్ వచ్చింది కాబట్టి నేను చాలాసార్లు చూశాను సార్ ఆ సినిమాని. అప్పట్లో ఆ హర్రర్ ఆ టైంలో అంత భయపెట్టే సినిమా రావడం అనేది, ఆ ఆలోచన అనేది కూడా ఇది అది ఎందుకో తెలియదు కానీ ఆ సినిమా చూస్తున్నప్పుడు అలా వెళ్ళిపోతుంటుంది, ఎక్కడ బోర్ ఫీల్ అనేది రాదు. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అంటే నేను అప్పట్లోనే నార్మల్గా ఒక రూమర్ వినేవాడిని, రజనీకాంత్ గారు చంద్రముఖి సినిమా చూసినప్పుడు తీసే టైంలో ఆయనకి కొన్ని హర్రర్ సిచ్యువేషన్స్ జరిగాయి అని చెప్పి ఆయన మళ్ళీ 2 తీయలేదు, 2 ఒప్పుకోలేదు, మళ్ళీ అలాంటి సినిమాలు చేయను అని చెప్పి అని అన్నారని అప్పుడు మనం విన్నాం. అలా ఏం లేదండి, నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కొంచెం భయస్తుంది కొట్లాట్లన్నా దెయ్యాలన్నా. నేను చిన్నప్పుడు ఒక 9 దాటాక కిచెన్లోకి వెళ్ళి విలేజ్లో ఉండేవాడు, వాటర్ తాగాలన్నా మా అమ్మని లేపి అమ్మ పట్టుకుని వెళ్ళేవాడు. ఆడ ఏదైనా చిన్న శబ్దం వచ్చినా ఏంటి ఇలా అంత భయం ఉన్నాండి. పెద్దయ్యాక కొంచెం అవగాహన వస్తుందిగా, ఎందుకనో ఒక పాయింట్ ఎవరి దగ్గర నుంచో ఆ పాయింట్ విని ఇది బాగుంది దీన్ని డెవలప్ చేద్దామని కథ మొత్తం నేను డెవలప్ చేసింది. దానికి ఒక 6-7 మంది రైటర్స్ కానీ అసిస్టెంట్ రైటర్స్ కానీ వీళ్ళందరినీ పెట్టుకొని నేను ఒక లైన్ అనుకున్న తర్వాత ఆ లైన్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చి తయారు చేసిన కథ, అంతేగాని వేరే దీంతో కాదు. నేను ఇప్పుడు స్టిల్ నేను దాన్ని చూసి భయపడేం పోలేదు. నేను ఆ ఇంట్లో 2 చేద్దామని చేస్తున్నాను. నాకు ఇప్పటివరకు అవకాశం రాలేదు. జస్ట్ ఇప్పుడే ఈ 26 ఏదో నాకు కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ 26 లో అది అందరికీ ఉన్నాయి సార్, స్టార్ట్ అవుతుందని అనుకున్నా. ఎందుకంటే నిన్న కూడా నాకు ఒక గుడ్ సైన్స్ తో స్టార్ట్ అయింది. కొన్ని నేను అనుకున్న సిచ్యుయేషన్స్, దాంట్లో ఈ సినిమా డిస్కషన్ కూడా వచ్చింది. దాంట్లో నాకు ఎప్పుడు పెట్టని ఒక పెద్ద ప్రొడ్యూసర్ నిన్న హ్యాపీ న్యూ ఇయర్ పెట్టాడు. హీస్ నెంబర్ 1 ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది నెంబర్ 1 ప్రొడ్యూసర్స్. హ్యాపీ న్యూ ఇయర్. నాకు ఎందుకనో ఇప్పుడు నాతో చేయాలనుకున్న ప్రొడ్యూసర్ కూడా ఫైనాన్షియలీ ఈజ్ వెల్ సెటిల్డ్. తను ఏమన్నాడంటే నీకు ఎంత కావాలో పెడతాను, నాకు రూపాయి ఆదాయం అక్కర్లా, నాది నాకు వచ్చేటట్టు చెయ్యి, ఎందుకంటే నేను ఇప్పటివరకు ఏ బిజినెస్ లో ఫెయిల్ కాల అని అన్నాడు. నాకు అది చెయ్యాలి అని అంటే అతనికి న్యాయం చేయాలి. ప్లస్ నేను ఆ ప్రొడ్యూసర్ సపోర్ట్ తీసుకుని చేస్తే ఎలా ఉంటుందని నిన్ననే డిస్కషన్ జరిగింది. నీ ఇష్టం, నువ్వు ఎవరు సపోర్ట్ తీసుకుంటావో నాకు అనవసరం. నేను ఇంతవరకు ఐఎమ్ నాట్ ఫెయిల్యూర్ ఇన్ మై బిజినెస్. నాకు ఆ ఎక్స్పీరియన్స్ చూపించొద్దు, నీకేం కావాలి చెప్పు. అలా నేను వేస్టేజ్ చేసే మనిషిని కూడా కాదు. నేను ఎక్కడికక్కడ చాలా ప్యాక్డ్ గా, నాకు చాలా బాండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ షార్ట్ జరుగుతుంటే నెక్స్ట్ ఏ షార్ట్ చేయాలనేది అక్కడ ప్రిపేర్ అవుతా ఉంటుంది. ఉందా సార్ స్క్రిప్ట్? స్క్రిప్ట్ అంటే నా మైండ్ లో ఉంది, పేపర్ మీద కూడా కొంత ఉంది. నేను అది కూర్చొని చేయాలంటే ఇట్స్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కదా. దానికి ఒక మనిషి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ దొరికితే ఇప్పుడు బిఫోర్ స్క్రిప్ట్ చేయాలన్నా ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు అవుతుంది. అది ఒక ప్రొడ్యూసర్ ద్వారానే నాకు రావాలి. కానీ ఇప్పుడు మళ్ళీ నేను పెట్టి దాన్ని అంతా చేసి మళ్ళీ పసుపు పెట్టి లోపల పెట్టుకోవడానికి పనికిరాదు కదా. మరి ఆ ఇంట్లో అప్పుడు మీరే కదా సార్ ప్రొడ్యూసర్? అంటే పార్ట్నర్స్, నేను, మా ఫ్రెండ్, మా బావమర్ది, నా వైఫ్ బ్రదర్, ఇంకొక నా వైఫ్ కజిన్, 4 కలిసి చేసాం. దానికి కూడా నేను పెద్దగా ఎక్కువ ఖర్చు పెట్టింది లేదు. 1:40 అనుకున్నాము. అనుకోకుండా క్లైమాక్స్ కొంచెం లావిష్ గా తీయాల్సి వచ్చి ఒక 30 లక్షలు ఎక్స్ట్రా అయింది. అంతేగాని నేను దానికి ఏం వేస్టేజ్ ఏం చేసేయలేదు. 170 అయింది మొత్తం సినిమా. కాకపోతే నాకు ప్రాపర్గా అన్నీ చేశాను కానీ దాన్ని ప్రమోట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యాను. దానికి తోడు సెకండ్ వీకే మగధీర సినిమా రిలీజ్ అయింది, అదొకటి బాగా దెబ్బతిన్నది. దాంతో ఫైనాన్షియల్గా కొంచెం నాకు అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా డైరెక్టర్గా చాలా మంచి పేరు వచ్చింది. ఐ గాట్ అవార్డ్స్ ఆల్సో, స్క్రీన్ ప్లే అవార్డు కూడా వచ్చింది. అంతేగాని ఫైనాన్షియల్గా దాన్ని నేను మర్చిపోతుంటా. గత టెలివిజన్ హిట్ అరుంధతి సినిమా వేస్తే అవతల ఛానల్లో ఈ ఛానల్లో నా సినిమా వేసాను. టెలివిజన్ హిట్. అవును, మొత్తం ఆర్టిస్ట్. మరి రీ రిలీజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రీ రిలీజ్ అనుకున్నాం కానీ దాన్ని బికాస్ ఆఫ్ నేను నెగిటివ్ సేవ్ చేసుకోలేకపోయా. ట్యూస్ అన్ని కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేశారు అందరికి, మీరు ఈ మాదిరి హార్డ్ డిస్క్ లో దాన్ని అప్లోడ్ చేసుకోండి, మేము ఈ మాదిరి నెగిటివ్స్ తీసేస్తున్నాము,
అని చెప్పి. ఎందుకంటే నెగిటివ్ ఉండాలంటే ఇయర్లీ రెంట్ కట్టాలి, దానికి ఒక ఏసీ రూమ్ ఉండాలి, ఇవి చాలా ఉన్నాయి. అప్పుడు హార్డ్ డిస్క్లో చేయడానికి కూడా నా దగ్గర కొంచెం టైట్గా ఉంది. అయ్యో, అప్పుడు ఇగ్నోర్ చేయడం వల్ల ఆ నెగిటివ్ నా చేతుల్లో లేకుండా పోయింది. ఇప్పుడు నా దగ్గర జీలో డైరెక్ట్గా ఒరిజినల్ బీటాస్ ఉన్నాయి. దాని మీద నుంచి మొన్న మా ఎడిటర్ని అడిగా, దాని మీద నుంచి మళ్ళీ కాపీ చేయడానికి ఏదైనా ఉంటుందంటే కొంతవరకు చేయొచ్చు. ఇప్పుడు దాన్ని 4K డాల్బీ అట్మాస్ అటు చేయాల్సిన అవసరం లేదు, ఆ సినిమానే అలాగే ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ స్పీకర్స్ లో అలాగే వస్తుంది అది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ జీలో ఉంది లేదు, జీలో కూడా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ యూట్యూబ్ లో చూసుకోవడానికి కనబడుతుంది. యూట్యూబ్ జీ సినిమాస్ లో ఉంది. అవును, నాట్ ఇన్ G5. అంటే జీదే కదా అనుకున్నారు అంటే జీ సినిమాల్లో. అసలు ఇప్పుడు అమ్మినా కూడా ఇప్పుడు ఓటీటీకి అమ్ముకున్నా కూడా వస్తుంది అంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ చేశాక రెండు కలిపి ఏదైనా చేద్దాము. ఓకే ఓకే ఓకే, దీన్ని రిలీజ్ చేసి ఓకే ఓకే దాన్ని కంటిన్యూషన్ ఇది అనేది కొంచెం తెలుస్తుంది కదా. పెంచు ప్లస్ ఎలాగూ దాన్ని తీయాలంటే దీని క్లిప్పింగ్స్ తోటే వెళ్ళాలి సినిమా. బిగినింగ్ వాట్ ఈస్ చూపించిన తర్వాత మనం ఇది చేయాలి, ఈ సినిమాని చేయాలి కాబట్టి అలా చేద్దాం. మర్చిపోయే వాళ్ళు కూడా మరి ఉండాలి కదా సార్, చిన్న చిన్న చూపించాలి. సార్ అమ్మోరు సినిమా వల్ల మీ కెరీర్ నాశనం అయిపోయింది అనే లైన్. అమ్మోరు సినిమా అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతే. నేను బాగా బిజీగా ఉన్నాను, అది ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనేది నేను చెప్పలేను. ఒకటి నేను మనీ రాత్రి ఈ సినిమాలన్నీ చేస్తున్న టైంలో అమ్మోరు అనేది నాకు శ్యాంప్రసాద్ గారు బాగా క్లోజు, చేయమని అడిగితే ఓకే అన్నాను. నాకు ఒక హోప్ ఏంటంటే ఆ సినిమా చేస్తే నాకు ఒక 100 సినిమాలు వస్తాయి అనేంత హోపు నాకు ఉండింది. నాకు ఇలాంటివి చాలా బ్రేకులు పడ్డాయి. ఆ బ్రేకుల్లో అమ్మోరు ఒకటి, సీతారాం గారి మనవరాలు ఒకటి, కబడ్డీ కబడ్డీ ఒకటి, ఇవన్నీ అసలు ఇలా తీసుకెళ్లాల్సింది ఎందుకనో పట్టేసాయి. అది ఎందుకు జరిగింది అనేది అమ్మోరులో చేయలేకపోయా. చేశా, మొత్తం చేసా, ఇంకా డబ్బింగ్ చెప్పాలి. కోటి రామకృష్ణ గారు చూసి, అంటే రీషూట్ చేసింది కోటి రామకృష్ణ గారు, ఫస్ట్ వేరే డైరెక్టర్. అప్పుడు కోటి రామకృష్ణ దగ్గర నేను 4-5 సినిమాలు కామెడీ హీరోగా చేస్తున్నా. చిన్న విలన్ ఏంటి అని అన్నాడు. తన కామెడీ, తన కళ్ళు అవన్నీ నేను చాలా కామెడీగా యూజ్ చేసుకుంటాను, తను వినాలంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. సరే ఏం చేస్తారంటే నేను మార్చి పెడతాను, మార్చి పెట్టేశారు. ఇంకా దానికి దెర్ ఇస్ నో ఆన్సర్. ఎవరిది తప్పు? కోటి రామకృష్ణ గారి తప్ప, ప్రొడ్యూసర్ తప్ప, నాది తప్ప, దేవుడు? అంటే సార్ ఒక యాక్టర్ని, ఒక ఆర్టిస్ట్ని మనము ఏ రోల్లో అయితే మనం ఆయన్ని చూసి ఆయనకు ఒక గుర్తింపు అనేది వచ్చిందో, ఆ ఇండస్ట్రీ జర్నీ మొత్తం అలానే మ్యాక్స్ వెళ్ళడానికి అవుతూ ఉంటుంది. దాని నుంచి ఎప్పుడైనా నేను హీరో అవుతాను, హీరో అయినా, విలన్ అవుదామని విలన్ అయినా కూడా మళ్ళీ ఇండస్ట్రీలోనే డిస్టర్బెన్స్, అంటే ఇలా క్యారెక్టర్ల పరంగా డిస్టర్బెన్స్. అంటే ఒకరికి ఒక జానర్ ఆఫ్ క్యారెక్టర్ నచ్చింది అనుకోండి, అట్లాంటివి పెట్టడానికి కొంత ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే నాకు అలాంటి ముద్ర ఎప్పుడు పడలా. నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను, నాకు పర్టికులర్ గా ఆ ముద్ర ఎప్పుడు పడలా. నాకు అదొకటి ఇది. కాకపోతే మధురానగర్ లో సినిమా చేశాక ఎక్కువ కామెడీ మీద నన్ను తీసుకోవడానికి జరిగింది. ప్లస్ అలాగే సీతారామ గారు మనవరాలు ఒక్కరోజు డేట్ కుదరక చేయలేకపోయాను. అది సంవత్సరం ఆడిన సినిమా. నేను హీరో, మీనా పక్కన నేను హీరో. అది కూడా వాళ్ళ తప్పే. ముందు నన్ను బుక్ చేశారు, తర్వాత ఫస్ట్ గౌతమి హీరోయిన్, నన్ను బుక్ చేశారు, డేట్లు తీసుకున్నారు, అన్ని అయిపోయినాయి. మధ్యలో మళ్ళీ దొరసారాజు పిలిచి గౌతమిని మార్చాము, కొత్త అమ్మాయి మీనాని పెడుతున్నాము. అప్పటికి మీనా ఏం చేయలే, చైల్డ్ ఆర్టిస్ట్ మీనాని పెడుతున్నావు, అమ్మాయి బాగా షార్ట్గా ఉంది, నువ్వేమో ఇలా ఉంటావు, అందుకని ప్లస్ క్యారెక్టర్ కూడా కొంచెం హీరోయిజం లేకుండా ఏదో చేసాము, మీ ఇష్టం సార్ అన్న. నేను వేరే ఒక సినిమా ఒప్పుకొని వెళ్ళిపోయా. అప్పుడు ఇది వద్దంటే వేరే రెడీగా ఉండేది. వేరే సినిమా ఒప్పుకొని వెళ్ళిపోతే ఫోన్ చేసి రేపు కమిట్ అవ్వాలన్నారు. రేపు కమిట్ అవ్వాలంటే సార్ ఇది ఒక్కరోజు సార్ షూటింగ్ చేస్తే అయిపోద్ది, లేదు రేపు కమిట్ అవ్వాలి. సారీ సార్, నేను వాళ్ళకి డేట్ ఇచ్చున్నాను, నేను వస్తే వాళ్ళు కొడతారు కదా నన్ను. ఆ ఒక్కరోజు వాళ్ళు చేయలేకపోయా. చేసి ఉంటే డిఫరెంట్గా ఉండేది నా లైఫ్. ప్లస్ కబడ్డీ సినిమా మొత్తం చేశాను, క్లైమాక్స్ మొత్తం నా మీదే ఉంటుంది. మొత్తం క్లైమాక్స్ స్టార్ట్ అయ్యేదే నాతో, క్లైమాక్స్ రావడం ముందు కాయిన్ వేస్తారు. కాయిన్ వేస్తే
ఆ కాయను పడతా ఉంటే పట్టుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోతా. అరే జీడ్లిమ్మని చెప్పి వారి దగ్గర కొనుక్కున్నా. అరే నాయన అది తాసేయాలరా తీసుకురండి, బాగుంది, తీసుకుని రండి అంటే వచ్చి మళ్ళీ వేస్తారు టాస్. మేము గెలుస్తాం, జగత్బాబు సైడ్ ఉంటాను, వీళ్ళు గెలిచారంటాడు, మేము గెలిచామని కప్పు ఎత్తుకుని వెళ్ళిపోతాం. ఇలా ఫన్ తోటి స్టార్ట్ అయ్యి మొత్తం అందరూ అవుట్ అయ్యాక నేను ఒక్కడే మిగిలితే వాళ్ళు చాలా అవతరాలు కేర్లెస్ గా అరే ఆ పిచ్చోడిని కొట్టేసారంటారు అని చెప్పి అని అంటే నేను ఒక్కొక్కడిని లోపలికి తీసుకొస్తా మళ్ళీ. ఇది సినిమా మొత్తం చేసాము 30 days చేసి క్లైమాక్స్ చేయడానికి అందరి డేట్లు ఏదో కొంచెం క్లమ్జీ ఉన్నాయి. ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ షూటింగ్, మళ్ళీ రాజోలు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాను, ఫోన్ చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున క్రికెట్ మ్యాచ్ పెడుతున్నారు, ఈ మాదిరి ప్రాక్టీస్ జరుగుతుంది, మీరు ఆడాలి కదా అని చెప్పానంటే నైట్ అక్కడికి వెళ్ళా ప్రాక్టీస్ చేయడానికి స్టేడియంకి. చేస్తూ పడి నా కాలు ఫ్రాక్చర్ అయింది. అయ్యో, దాంట్లో మొత్తం ఎగురుళ్ళు ఉన్నాయి. డాక్టర్ ఏమో కష్టం అన్నాడు. సరే అప్పటికి వాకర్ వేసుకొని వెళ్ళా షూటింగ్కి. యాక్చువల్ నెక్కర్ వేసుకుంటాను, దానికోసం మళ్ళీ ప్యాంట్ కుట్టించా, లూజ్ ప్యాంట్ కుట్టించి ఇదంతా కనపడకుండా వెళ్ళా. వెళ్తే ఫైట్ మాస్టర్ ఒప్పుకోలే, పొద్దు నీ కెరీర్ పాడైపోద్ది,